ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి ఈరోజు వీడియో? ఎస్, మీ పర్సన్ ఏదో స్ట్రెస్లో ఉన్నారంట. అది ఎందుకు, ఏంటి, అండ్ మీ గురించిన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్చువల్లీ. ఎస్, నేను చెప్పాను కదా, ఈ పర్సన్ ఏదో స్ట్రెస్ మోడ్లో ఉన్నారు, ఇన్నర్ కన్ఫ్లిక్ట్లో ఉన్నారని చెప్పాలి. యా, వై they are in conflict. లుక్స్ లైక్ ఈ పర్సన్ అన్నెసరీ థింగ్స్కి, అన్నెసరీ వ్యక్తులకి ప్రయారిటీ ఇచ్చి ఇప్పుడు వాల్యుబుల్ థింగ్ అనే దాన్ని వీళ్ళు కోల్పోయాము అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఈ పర్సన్ డిఫరెన్సెస్ని చూస్తూ ఉన్నారు. డిఫరెన్సెస్ అంటే ఒకటి రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా కెరియర్ గురించి కావచ్చు. అండ్ మీ గురించి అయితే కనుక ఈ పర్సన్ మీ ఇన్కంపాటబిలిటీ అంటాం కదా, అన్నెసరీ వ్యక్తుల కోసం మీ వర్త్ని వీళ్ళు గుర్తించకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడం అనమాట. అలా చేశారు. ఇప్పుడు ఏంటి, లాస్ అయిపోయారు. రిలేషన్ ఆర్ బాండ్ ఏదైతే ఉందో అది లాస్ అయిపోయారు. ఇప్పుడు ఏంటి, హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడేంటి, వీళ్ళకి మీతో ఉండే అర్హత లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎస్, ఇక్కడైతే కరెంట్లీ థర్డ్ పార్టీస్తో వీళ్ళకి ఏదో ఇష్యూ ఏదో నడుస్తూ ఉంది. అండ్ రైట్ నో వాళ్ళకి సమ్ బ్లాకేజెస్ కమ్యూనికేషన్ వైజ్ కావచ్చు, లేదా ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్స్ ఏవో అవాయిడ్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ ఎస్కేప్ అవుతున్నారు, అవాయిడ్ చేస్తూ ఉన్నారు, దూరం పెడుతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. వై, ఎందుకు? బికాజ్ ఈ పర్సన్కి మీరు ఇప్పుడు గుర్తొస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మీతో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కారణంగా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి, అండ్ మిస్అండర్స్టాండింగ్ ప్లస్ అపార్థాలు అంటాం కదా, ఇవి ఈ పర్సన్ మనసులో పడిపోయాయి మీ గురించి. ఇప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నారు, రిలీజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. హౌ విల్ బి ఫ్యూచర్? ఎస్, ఓకే, ఈ పర్సన్ అయితే కొన్ని రోజులు లోన్లీగా ఉండాలి, లోన్లీగా గడపాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఈ థర్డ్ పార్టీస్ ఎవరైతే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ని సృష్టించారో వాళ్ళని కూడా దూరం పెట్టాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఐ రీయూనైట్ విత్ యూ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి 111తో. 111 ఐ రీయూనైట్ విత్ యూ అని కామెంట్ పెట్టండి. ఈ పర్సన్స్తో మీకు రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఓకే.